మన ముందల ఎవరో పవన్ కళ్యాణ్ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కొద్దిగా దూషించిన పరిస్థితిలో ఉంది కాంగ్రెస్. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏదో మాట్లాడండి, మళ్ళీ ఆంధ్ర ఇక్కడ రాగానే చంద్రబాబు గారిని పిలవడానికి వచ్చినప్పుడు నేను ఏదో ఆ రోజు మాట్లాడాను తొందరపడి అని మళ్ళీ ఆయన ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన వాళ్ళు ఎవరైనా సరే నామరూపాలు లేకుండా పోతారు. ఎందుకంటే ఆయన ఒక కారణ జన్ముడు, ఆయన ఒక దైవభక్తి మెండుగా ఉండిద్ది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎటువంటి స్వలాభం కోసం పనిచేయడు. ఆయన సొంత డబ్బులను కూడా ప్రజలకు దానం ధర్మాలు చేసుకుంటూ సినిమాల్లో నటించుకుంటూ ఉంటాడు తప్ప అలాంటి వ్యక్తిని మనం విమర్శించామంటే ఆకాశం పైన ఉమ్మేసినట్టు ఉండిద్ది. కాబట్టి రాజకీయ నాయకులు ఎవరైనా సరే, ఇక్కడ వైసీపీ నాయకులు ఏదో ఊరకొక్కలు అమ్మడుతున్నారు, అక్కడ తెలంగాణ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో ఆలోచించుకొని మీరు విమర్శలు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. తెలంగాణలో కూడా పార్టీని విస్తృత స్థాయిగా చేస్తారంటారా? గతంలోనే పార్టీ పోటీ చేసిందండి, కూకట్పల్లి ఉప ఎన్నికల్లో పోటీ చేసింది, రాబోయే ఎలక్షన్లు కూడా పోటీ చేశారు. అది అధినాయకుడు చూసుకుంటాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు అనేవాళ్ళు ఒక రాష్ట్రానికి ఒక ప్రాంతం కాదు, రాబోయే రోజుల్లో దేశంలోనే జనసేన పార్టీ ఒక ప్రపంచంలా సృష్టించబోతుంది. అందుకు మోడీ గారే అన్నాడు నా వెనకాల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని. అంటే పవన్ కళ్యాణ్ గారి శక్తి ఏందో రాష్ట్ర ప్రజలకు తెలుసు, అటు మా ప్రధాని మోడీ గారు కూడా చూశారు కాబట్టి ఆయన అంత అభిమానిస్తూ ఉంటారు.